కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏదైతే కవిత లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చారో, ఆ డబ్బులు ఆయనకి చేరినాయి. ఆ డబ్బులతో పంజాబ్‌కి, గోవాకి ఎన్నికలకు ఖర్చు పెట్టారు. అట్లాగే ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినోళ్ళు డబ్బులు పంపించారు. ఎలా? ఏది ఆధారం? అంటే ఆ ఆధారమే అసలైనటువంటిది హవాలా లావాదేవీలు. ఈ హవాలా లావాదేవీలకు సంబంధించినటువంటి ఫోన్ చాటింగ్స్ ఏవైతే ఈయన ఫోన్‌లు క్లోజ్ చేసినా ఆ నెట్వర్కింగ్ సిస్టమ్‌లతో సెట్ చేసుకొని ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు అడిగితే వాళ్ళు ఇస్తున్నారు. భారతదేశపు చట్టాలకు అనుగుణంగా పనిచేయాలని చట్టం చేయడం వల్ల, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించడం వల్ల, అలాగా హవాలా ఆపరేటర్లతో కేజ్రీవాల్‌కి మధ్య జరిగినటువంటి వ్యక్తిగత చాటింగులు బయటపడ్డాయి అన్నటువంటి విషయాన్ని సుప్రీంకోర్టుకి ఈడీ తెలిపింది. ఏదైతే సుప్రీంకోర్టులో కేసు ఈయనకి బెయిల్‌కి సంబంధించినటువంటి అంశం నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.